అందుకే లేట్ అయిపోయింది. నప్పట్లో పాలేసి తేగలు అవి వేసిన తర్వాత మేము తేగలు తినేయడం మొదలెడతాం అన్నమాట. ఇంకా అందరికీ టీలు ఇచ్చేసండి. ఇంకా సాయంత్రం కూడా కొంచెం మేము 5 రోజులు పెట్టుకుంటామండి. దీపాలు పండుగ నుంచి స్టార్ట్ చేసి నాగుల చవితి దాకా దీపాలు అనేవి పెట్టుకుంటాం అన్నమాట. లేదంటే 3 రోజులు. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా నిన్నేమో తమ్ముడది వచ్చాడు కదా, వెళ్ళిపోయాడు తమ్ముడదిని, మళ్ళీ అమలాపురం వెళ్ళిపోయాడు. మరి చవితి కాబట్టి ఈరోజు నాగుల చవితి కాబట్టి అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. చవితి అంటే ఖచ్చితంగా మాకు ఇటు సైడ్ ఏంటంటే పిల్లలకి బాగా మంచిది అన్నమాట. పెద్దోళ్ళు వేసుకోవచ్చు, మంచిదే. అంటే పిల్లల కోసం ఎక్కువ శాతం చేస్తాం. ఎందుకంటే చెవులు పోటు కానీ చీమది వచ్చేది కదా చిన్నప్పుడు. ఇప్పుడు లేవులే, తక్కువే. ఎక్కువ శాతం ఇదివరకు ఉండేవన్నమాట. అలా పిల్లలు ఇబ్బంది పడతారని, వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని పాలు గుడ్లు ఇవన్నీ వేసేవారన్నమాట పుట్ట దగ్గరికి అది వెళ్ళి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే గుడి దగ్గర అభిషేకం కూడా చేయించుకుంటారు ఈరోజైతేని. మాకు ఇక్కడైతే సిద్ధాంతం దగ్గర అది కూడా ఉన్నది గుడి అదిని, వడలిలో అదిని. ఇంకా చాలా దుక్కున మంచిగా ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే. పిల్లలు లేని వాళ్ళు కూడా పూజ చేసుకుంటే పిల్లలు కలుగుతారని ఇలా బోల్డ్ ఉన్నాయి కదండి. మనం అయితే ఏంటంటే ఇంకా మేమైతే చవితి అయితే చేసుకుంటాము, నాగుల చవితి. మేము దీపావళి వెళ్ళిన తర్వాత చేసుకుంటాం. ఓసారి నేను చూసాను రాయలసీమలో వేరేగా చేసుకుంటారు నాన్న. అంటే ఈ టైంలో చేసుకోరంట చవితి. మామూలుగా ఇంకో ఇంకో ఇంకొక నెలలో, అది ఎప్పుడో రీసెంట్గా చూసాను నేను, ఆగస్ట్ నెలలో ఎప్పుడో జరిగిందన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి. మీకు ఏమైనా తెలిస్తే క్లియర్గా నాకు చెప్పండి. మేము అదే అనుకున్నాం, ఇప్పుడు చవితి చేసుకుంటున్నారు ఏంటని. అటు సైడు రాయలసీమ సైడు. మాకేంటి ఇటు సైడ్ ఏంటంటే చవితి అంటే నాగుల చవితి అంటే ఈరోజు ఇంకా మేము ఈరోజు చేసుకుంటాం పుట్టలో పాలు వేయడం. చాలామంది అయితే కొంచెం ఏంటంటే మారేడు అంటే దగ్గరలో గోకవరంలో అది ఉన్నప్పుడు అనుకోండి, దగ్గరలో కొంచెం పుట్టలు బాగుంటాయి కదా, కొంచెం మొక్కలు ఎక్కువ ఉండి ట్రాఫిక్ లేని చోట తిని. అటు సైడ్ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడే పుట్టలో పాలేసి అక్కడే వండుకొని తినేసి వచ్చేవాళ్ళు అన్నమాట మా చిన్నప్పుడు. ఇంకా నిన్నైతే అసలు జనం తేగలు అసలు దొరకలేదు కదా సాయి. నిన్న తమ్ముడు పట్టుకెళ్దామని చూస్తే లేట్ అయిపోయింది, తను వర్క్లో ఉన్నాడని మేము వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టేనండి. ఇంక ఇదిగోండి బుర్రగుంజులు కూడా మేము లక్షవారం తీసుకోవడం వల్ల ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అసలు దొరకలేదు. మరి వాడి ఇంకా బుర్రగుంజులు, వీటికి బుర్రగుంజులు ఉంటాయండి, అందులో ఉంటుందన్నమాట. మన కత్తితో ఇవి అమ్ముతారు కూడా, ఎక్కువ తెలంగాణ సైడ్ అది కూడా అమ్ముతూ ఉంటారు. ఇవి ఇలా ఉంటాయన్నమాట బుర్రగుంజులు అంటే. ఇవన్నీ రెడీ చేసేసుకుంటాము. 5 5 చొప్పున 5 ఉండలు చిమ్మిలు చేస్తాము. అలాగే సలివిడి చేస్తాము, బియ్యం నానబెట్టాను, కొబ్బరి వేసి చేసుకుంటాం, ఆవు పాలు ఇవన్నీ రెడీ చేసేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి లడ్డూలు, అది సలివిడితోటి చక్కగా ఉండ్రాలు పగడాలు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ సలివిడి ఎలాగో కొంచెం జారుగానే ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇంకా నువ్వులుండలో చేసామన్నమాట. బుర్రగుంజ ఉంది, ఆవు పాలు, ఇంకా సర్దేసుకోవడం ఒకటే. ఇంకా అయిపోతుంది. అన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంట్లో చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా దేవుడి దగ్గరికి పూజగాడికి కావాల్సినవన్నీ చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇదిగోండి ఇవి రెడీ చేసుకున్నాను, సలివిడి అదిని. ఇదిగోండి ఇలా ఉంటుంది మా సైడ్ అయితేని మేము చేసుకునేవి. లైట్ వెలుగుతలేదా? ఇంకా దేవుడి దగ్గర కూడా ఏర్పాటు చేసేసుకున్నాక ఇంకా గుడికి బయలుదేరడమేనండి. ఇంకా పువ్వులు అవి పైకి వెళ్ళి కోసుకొస్తుంది హారిక అయితేని. మాకు ఇటు సైడ్ ఇలా చేసుకుంటారు అన్నమాట. చూపించాను కదా మీకు. మీ అంటే చాలా కొన్ని ఏరియాలో ఇంకొక పద్ధతిలో జరుగుతాయి. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఇలా అయితే చేసుకుంటాం. దేవుడి దగ్గర అంటే పుట్టు ఉంటే మట్టి పుట్టు ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తాము. అది సహజంగా ఏర్పాటు అవుతుంది కదా, అలాంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పోస్తాము. లేదంటే గుడి దగ్గర కూడా పుట్ట కింద ఏర్పాటు చేస్తే అక్కడ కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చవితికి అయితే దీపాల మందులు కూడా కాలుస్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంక ఈ కార్తీక మాసం అంటేనే వనభోజనాలు, ఇంకా ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాలి. నిన్నంతా ఫుల్ వర్షం, మట్టి బంద కింద ఉంటుంది. చూడాలి. మేము వెళ్ళేదేమో తోటలో ఉంటుందన్నమాట పుట్ట, అక్కడికి వెళ్ళాలి. పొలాల్లోని వాళ్ళు పాపం అన్నీ బాగు చేసి ఉంచుతారు. ఎప్పుడు పాలు పోస్తూ ఉంటాం అక్కడే అందరం. ఊళ్ళో చాలామంది అక్కడికే వెళ్తాము. చూడాలి. ఇప్పుడు మేము లేట్ అయింది, ఎందుకంటే కొంచెం ఆరుతుందేమో కొంచెం నేల అనుకుంటున్నాం. కొంచెం ఎండ కనపడుతుంది ఈరోజు అయితేని.
ఇంకా పూజ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు చూపిస్తాను మీకు. సదానంద వందే గణనాయకం నారాయణ సమారంభం ఆచార్య స్మదాచార్య పర్యాతం వందే గురు పరంపరం. ఈరోజు 2 పూలు ఇడిసినాయి అన్నమాట, సంపింగ్ పూలు. ఇంక ఇవి పెట్టేసుకుంటున్నాను. ఇంకా బయలుదేరుతామండి గుడికి. పొట్ట దగ్గరికి వెళ్తున్నాము. పూజ అయిపోయింది, ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయిపోయింది కదా. ఇంకా వస్త్రం ఒకటి తయారు చేసుకోవాలి. ఇదిగోండి పువ్వులు ఇవన్నీ పెట్టుకున్నాము. ఈ పట్టుకెళ్ళిపోతే ఒత్తులు, అగ్గిపెట్టి వేయాలిక, అగ్గిపెట్టి పంచపాత్ర ఇవన్నీ. ఇలా ఉందండి హడావిడి. కానీ దీపాల ముందు కాలుస్తారు. అక్కడ చిచ్చుబుడ్లు ఏమైనా వెలిగించుకోండి అంతే. అదే కొంచెం సౌండ్ వచ్చి కాకుండా బెదురుతాయి అంటారు కాబట్టి వద్దా. అయితే ఇంట్లో కాల్చుకుంటారంటలేండి. సరే అయితే ఇక్కడ పెట్టయితే అయితే ఇంకా లేవు. కాకరకాయ అగ్గిపెట్టెలు కూడా వద్దా. పోనీ ఒక అగ్గిపెట్టి దేవుడి దగ్గర 2 గుడికి వెళ్ళాలి కదా. పత్తి వస్త్రం చెయ్యాలి, మరి చెయ్యాలి కదా. వస్త్రం అంటే ఇది మంచిగా ఉంటుందని పత్తితో చేసేది కదా, పడుతున్నట్టు అన్నమాట. ఇంకా బయలుదేరిపోతున్నామండి దగ్గరికి. ఇప్పటికే లేట్ అయిపోయింది. పంచపాత్ర నువ్వు పట్టుకో. నీళ్ళు ఒలిగిపోతాయి కదా. ఇందా బయలుదేరం. ఆ ఫోన్ తీసుకో, అక్కడ పెడదాం. జనం గట్టిగానే ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నారు. ఖాళీ ఉందో లేదో మరి. నడరా మట్టి కిందే ఉంది కానీ పర్వాలేదు. లెక్క జనం ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నారు అంటున్నాను. వినాయకుని తెలుసుకోమంది. ఎస్ వస్త్రం సమర్పించు. పెద్ద మామిడికాయ పడిందా, తీయి. చిలక్కొట్టడంట. ఎంత పెద్ద కాయ అంటే మామిడి చెట్టు కదా, జనం ఎక్కువ ఉన్నారు. పెద్ద కాయ పైనుంచి పడింది అన్నమాట. జనం అయితే వస్తున్నారు. కొలుగులు అయితే బాడీ కాలు కంటుకుపోయింది. చెప్పులు తెచ్చుకున్నా కానీ వాటర్ ఉంటుంది. మా నాన్న ఇక్కడ కడుక్కోవడానికి కాళ్ళు. మళ్ళీ ఆలస్యం తల్లి పాఠం తల్లి అక్కడ పూజ చేసుకోవాలి కదా, వెళ్ళాలి. ఇక్కడ ఎదరా మొత్తం అక్కడ కుళాయి ఉంది కాబట్టి కాలు కడిగేసుకున్నాం సాయి. లేకపోతే బాడితోటి నల్లేం జారిపోతున్నాయి స్లిప్పర్స్. బాగానే అయిపోయిందండి పూజ అయితేనే. కొలుగు
కొంచెం తీసి అందులో వేసాం గుడ్లు, అయినా పైకే ఉన్నాయి గుడ్లు అన్నీ. పుట్టలో పాలైతే వేసి వచ్చేసాము. ఏంటండి బాబు అసలు జనం అసలు కొలుగులు లేవు, కానీ ఎదరు ఉన్నాయంటే ఇంకా పుట్టలో. మా వాళ్ళు తెలిసిన వాళ్ళు అది వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళవలసిందన్నారు. ఇంకెప్పుడు వేస్తున్నాం కదా అని ఇక్కడే వేసేసాము. కొంచెం అయినా పెద్ద పెట్టలేదు కదా వర్షానికి, నిన్నటి దాకా వర్షమే. అయితే అండి ఇంకా మంచిగా టీ పెడతాను. అన్నయ్య గారు అది ఇంకా బయటకు వెళ్ళాలి మా కోసం అని. ఇంకా అంటే పుట్టగాడికి రావడం తక్కువలేండి, మేమే వెళ్ళిపోయి వేసేస్తాము పాలు పుట్టలోని. ఆయన పేరు చెప్పి నేను కూడా వేసేస్తూ ఉంటాను అన్నమాట. టీ పెట్టేస్తాను, పని అయిపోతుంది. మరి మీరు ఎలా చేసుకున్నారు నాగుల చవితి? సరదాగా కామెంట్ చేయండి. మేమైతే చవితి అయిన తర్వాత పుట్టలో తేగలు ఇవన్నీ వేస్తాం కాబట్టి అప్పుడు మేమైతే నాగుల చవితి రోజు నుంచే తేగలు తింటామండి. కొందరేమో షష్ఠి దాకా తినరు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నియమం అన్నమాట. అంటే షష్ఠి వెళ్ళాక తిందామని ఒకరు అంటారు. మేము నాగుల చవితి వెళ్ళిపోయాక నా పుట్టలో పాలేసి ఈ తేగలు వేసిన తర్వాత మేము తేగలు తినేయడం మొదలెడతాం అన్నమాట. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాను. ఇది కాల్చాలన్నమాట, ఇది ఇంకా అవ్వలేదు. ఒక్క తేగే సరిపోయింది 5 చొప్పున. గ్యాస్ కట్టేసండి. మరి మీరు ఎలా చేసుకున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే అంటే జిల్లాలో ఒక్కొక్క తీరుగా చేసుకుంటారు కదా. మాకు వెస్ట్ ఈస్ట్ కూడా మేము చేసుకున్నట్టే అనుకుంటున్నాను. రాయలసీమలో అమ్మ మారుతుంది, అప్పుడు చేసుకుంటున్నారు. అదే అనుకున్నాను నేనైతే. ఇంకా అందరికీ టీలు ఇచ్చేసండి. ఇంకా సాయంత్రం కూడా కొంచెం మేము 5 రోజులు పెట్టుకుంటామండి. దీపావళి పండుగ నుంచి స్టార్ట్ చేసి నాగుల చవితి దాకా దీపాలు అనేవి పెట్టుకుంటాం అన్నమాట. లేదంటే 3 రోజులు. ఇంకా టీ పెట్టేసి టీ ఇచ్చేస్తున్నాను. ఇదండి ఇంకా టీలు తాగేసాక ఇంక మళ్ళీ వంట మామూలే కదా ఇంకా అవన్నీ. నాగుల చవితికి మీరు కాల్చుకుంటారా? నేను గుడికి వెళ్తున్నాను కదా. పుట్ట దగ్గర కాల్చుకోలేదు ఈ సంవత్సరం, ఎందుకో మరి వద్దన్నారు. ఇలా సౌండ్స్కి దేనికో వద్దన్నారు. అడుగు వేయడానికి బంద కింద ఉంది, జాగ్రత్తగా వెళ్ళొచ్చన్నమాట. జారిపోయి పడిపోతామేమో అని భయం వేసింది. అంటే నల్ల మట్టి కదండి, జిగురుగా ఉంది. అవును, మందులు గట్ట పట్టుకుని ఎన్నే పట్టుకుని తిరగాలి కదా, మనం అలాగో వీడియో తీసుకుందాం అనుకున్నాం కదా అని చెప్పేసి వద్దన్నమాట. నాదైతే అయిపోయింది ఇంకా దీపావళి. మందులు కాల్పులు ఇప్పుడు నాగుల చవితికి, మళ్ళీ పున్నానికి కాల్పుతారేమో. ఏంటండి వర్షం పడ్డాక కొంచెం మందులు ఆగుతున్నాయి కదా, చలిగాలికి చాలా చలి అయిపోయింది. బయటే ఉంచేసాం ఇవి, అందుకే ఇలా ఉన్నాయి. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ రోజుతో ఈ గ్రీన్ కలర్ లైట్లు పెట్టాం కదా, ఇంకా అయిపోయినాయి అన్నమాట. ఇది తీసేస్తాను, ఇంకా రేపొద్దున తీసేయండి అమ్మ. ఇంకా 5 రోజులు అయిపోయింది కదా. ఇలా ఉందండి మా ఇంట్లో అయితేనే. చక్కగా చవితికి అయితే ఇలా చేసుకున్నాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడపల్లి అయితే వెళ్తున్నాము, బ్రహ్మోత్సవాలు కదా. లైటింగ్ తోటి అసలు గుడి అంత కలకల్లాడిపోతుందంటే అండి, అంత బాగుందన్నమాట. ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకుని కార్తీక మాసంలో మేము కూడా కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చేస్తాను.